So February 1st to 28 for Tula Rashi, Libra sign people. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ February 1st to 15th వరకు కూడా కొంచెం కైండ్ ఆఫ్ గోల్డెన్ ఫేజ్ అని చెప్పొచ్చు అనమాట. వై? బికాస్ ఆఫ్ మీ లగ్న అండ్ 8th లార్డ్ అండ్ 9th లార్డ్ అండ్ 12th లార్డ్ అయిన వీనస్ అండ్ మెర్క్యూరీ ప్లానెట్స్ 5th హౌస్లోకి ట్రాన్సిట్ అనేది జరగబోతున్నాయి అండ్ జరుగుతాయి. సో అండ్ February 3rd పైన జరుగుతాయి అనమాట. సో ఇది ఇలా ఉండడం వల్ల ఇప్పుడు చెప్పబోయే ఫీల్డ్స్లో ఉన్న వారికి కొంచెం మంచి గోల్డెన్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. అవి కనుక చూసుకుంటే క్రియేటివిటీ అండ్ రైటింగ్ కి సంబంధించిన ఫీల్డ్ అండ్ కంటెంట్ క్రియేషన్ చేసేవారికి ఇది ఎక్సలెంట్ టైం ఫ్రేమ్ అనమాట. ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ కి ఏదైనా అప్లై చేసుకుంటున్న వారికి కావచ్చు, వెళ్తున్న వారికి కావచ్చు, చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇది. అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏదైనా ఒక క్రాష్ కోర్సెస్ లాంటివి, బూట్ క్యాంప్స్ లాంటివి అవి ఏమన్నా చూస్ చేసుకొని వాటిలో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా చాలా ఫేవరబుల్ టైం పీరియడ్. మేజర్ గా స్పెక్యులేటివ్ గెయిన్స్, ఈ గోల్డ్, సిల్వర్, క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ కూడా సడన్ రైజ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫిబ్రవరి మిడిల్ వరకు కూడా. అంటే February 1st to February 15th బిట్వీన్ లో ఈ గోల్డ్, సిల్వర్, క్రిప్టోస్ కి కొంచెం ఎక్కువగా రైజ్ అవ్వడం అనేది ఉందన్నమాట, ప్రైజింగ్ అనేది. సో లిటిల్ బిట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గుతాయి అన్నమాట. అండ్ February 13th ఈ సన్ యొక్క February 13 to 14 బిట్వీన్ లో సన్ యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది. అండ్ 14 and 15 టైం పీరియడ్స్ నుండి ఎక్లిప్స్ ఎనర్జీ కూడా ఎక్కువగా యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఉండడం వల్ల చిల్డ్రన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి రావడం కానీ, స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన దాంట్లో ప్రాబ్లమ్స్ అనేటివి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో స్పెక్యులేటివ్ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఈ యొక్క క్రిప్టో, గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటన్నిటికీ కూడా February 1st to 15th వరకే మళ్ళీ February 1st to 15th వరకే బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అవుతాయన్నమాట. అండ్ జూలై మంత్ అనేది కొంచెం పీక్ మంత్ ఈ యొక్క స్పెక్యులేటివ్ మార్కెట్స్కి. జూలై మంత్ పీక్ మంత్. సో ఈ టైం ఫేజ్లో రిస్కీ ట్రావెల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి ఈ February 15 తర్వాత. సో నెక్స్ట్ ఇంకా మీ యొక్క 2nd and 7th లార్డ్ అయిన మార్స్, కుజుడు 5th హౌస్లోకి రావడం వల్ల అదంతా మంచి ట్రాన్సిట్ అయితే కాదు. బట్ జూపిటర్ 9th ఆస్పెక్ట్ అనేది ఉండడం వల్ల లిటిల్ బిట్ పాసిఫికేషన్ జరుగుతుంది. ఆ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని కూడా, నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా పాసిఫికేషన్ జరుగుతుంది. సో కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ ఉండాలి, ఇంపల్సివ్ డెసిషన్స్ అనేటివి తీసుకోకండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన డెసిషన్స్ అనేటివి అవాయిడ్ చేయండి, లవ్ లైఫ్ రిస్క్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఇదనమాట. సో బేసిక్ గా తులారాశి పీపుల్ కి ఈ యొక్క February మంత్ అనేది 1st to 15th మిడిల్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనీ మేకింగ్ మంత్ అని చెప్పుకోవచ్చు. కానీ డిసిప్లైన్ లేకపోతే ఈ యొక్క మనీ అండ్ గెయిన్స్ అనేటివి స్లిప్ అవుతాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్షన్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇంకా లాంగ్ ఫార్మాట్ ఉన్న ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో లింక్ అనేది ఛానల్ బయోలో ఉంటుంది, పేజ్ బయోలో ఉంటుంది. సో క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రీల్స్ అండ్ షార్ట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో అవ్వండి.